సార్ ఆర్డర్ ప్లీజ్. నాకు ఒక బ్లాక్ కాఫీ. నాకు ఒక బ్లాక్ డాగ్ విత్ సోడా. అరే నీకు అప్పుడే చెప్పాను వీడు జనతా బార్కి ఎక్కువ కాఫీ బార్కి తక్కువ అని. వీని పిలవద్దురా అని. అరే ఇది కాఫీ బార్ రా, ఇక్కడ విస్కీలు ఓడకాలు ఉండవు. మీరేదో హాస్పిటల్లో కాకుండా కాఫీ బార్లోనే పుట్టినట్టు బిల్డప్ ఇస్తారేంట్రా? ఒరే 2 years బ్యాక్ ఎఫ్బి అంటే తెలుసారా? ఇటు లేదురా, అకౌంట్ ఓపెన్ చేయించిందే నేను రా. ఇప్పుడేమో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ పెద్ద బిల్డప్ కొడుతున్నాడు. నువ్వు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి అందులో 10 లక్షలు డిపాజిట్ చేసినట్టు బిల్డప్ ఇస్తున్నావేంట్రా? తొక్కలో ఎఫ్బి కోసం. ఒరే ఫ్రెండ్షిప్ రిక్వెస్ట్ పెట్టా, యాక్సెప్ట్ చేసావా? నువ్వు పెద్ద ఫిగర్ అని. సార్ ఆర్డర్ ప్లీజ్. క్యాపిచినో. మిక్సర్. వాడికా? వెళ్ళేటప్పుడు బిల్ ఇస్తావు కదా, అది వాడికి ఇచ్చేయి. నైట్ సిట్టింగ్ లో 4 పెగ్గులేసి మాట్లాడతారా నీతోటి? ఇదిగో బాస్, మా వాడు చాలా హాట్గా ఉన్నాడు, కోల్డ్ కాఫీ పట్టరా? ఓకేనా? మీరు వెళ్ళండి. అరే ఏంద్రా మీరు మీ గొడవలు, ఎక్కడున్నాయో ఏంటో ఆలోచించకుండా. అమ్మాయి నీకెళ్ళి చూస్తుందిరా. లక్కీ 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 లవ్ పట్టు తెలిస్తే వచ్చా అప్పుడే కాఫీ బార్లో లవ్వా? ఎలాంటి టైంలో అనిపిస్తుందిరా మీ ఫేస్ వాల్యూ కన్నా నా ఫేస్ వాల్యూ ఎంత గొప్పదో అని. హాయ్. వీడు నచ్చాడు, వీడు బాగున్నాడు, వీడే నా గుండె, నా లవ్వు, నా కొవ్వు అని కమిట్ అవ్వకండి. పొరపాటున కమిట్ అయ్యారో ఇక మీ జీవితంలో జనవరి మాసం మనసు కూర్చే సమయాలు ఉండవు. వీడు జనతా బారులో మందులో మంచు ముక్కేసుకొని ఏ అర్ధరాత్రిలో తాగొచ్చి ఇంట్లో పడితే అప్పుడు మీరు పాత సినిమాలో హీరోయిన్ లాగా వాడి బూట్లు తీసి దుప్పటి కప్పి దుఃఖించడం తప్ప ఏమీ ఉండదు. నేను మీ ఫ్యూచర్ ముందే చెప్తున్నాను, వినకపోతే మీ కర్మ. చెత్త కుప్పలో ఏంగిలి మెతుకులు ఎత్తుకునే ఎదవా, సాయంత్రం ఫుల్ బాటిల్ తాగి నీ పని చెప్తాను రా, చొక్కలు చూపిస్తా. చిచ్చి, చూస్తున్నది ఆయన్ని కాదు, నీ వైపు కాదంటరా, ఫేస్ వాల్యూ. రే నీకోసమే అంటరా. హలో హలో, ఐఎమ్ స్వప్న. రాజేష్ నా పేరండి. నీ వైపు చూడట్లేదన్నా నీకు సిగ్గులేదారా? ఆయన నీ పేరు నా పేరు తెలుసుకుని ఏం చేస్తారా? ఇంద్రమ్మ గృహాలకు అప్లై చేస్తారా? మేడం మీరు వీనితో టాకండి, మేము మీ టేబుల్ వైపు షిఫ్ట్ అవుతాం. అక్కడ ఏమన్నా ఆర్డర్ వస్తే ఇక్కడ షిఫ్ట్ చేస్తాం, మా ఆర్డర్లు వస్తే ఆ టేబుల్ వైపు షిఫ్ట్ చేయండి. ఒరే ఒక్కడిని వదిలేసి ఎట్టగా వెళ్తాం రా. ఎక్కువ మాట్లాడితే షిఫ్ట్ లేట్ చేస్తా. కంట్రోల్ చెట్టు కొట్ట తిరిగి రావు రా. మా వాళ్ళ వల్ల ఏమైనా ఇబ్బంది కలిగిందా? వాళ్ళు అల్లరి చేస్తారే కానీ చిల్లర వాళ్ళైతే కాదు. మీరు ఇబ్బంది పడితే సారీ. మీలో నచ్చింది అదే. ఏది? మీ వ్యక్తిత్వం. నేనని వ్యక్తి తెలియనప్పుడు నా తత్వం మీకు ఎలా అర్థమైంది? వ్యక్తిత్వం అంటే వ్యక్తి యొక్క తత్వం కదా, అదే నాకు నచ్చింది. అదే నేను అడుగుతున్నాను, నా తత్వం మీకు ఎలా బోధపడిందా అని. నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను, చెప్తారా? నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా తిరిగి మళ్ళీ నన్నే ప్రశ్నిస్తా అంటారేంటి? ప్రశ్న అడగాలా వద్దా? మీరు నాకు అర్థం కావటం లేదు. అరే నేను అర్థం కావడం కోసమే మిమ్మల్ని ప్రశ్న అడుగుతా అంటున్నాను. ఆ ప్రశ్న ఏంటో త్వరగా అడగండి, మా వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తున్నారు నా కోసం. ఇప్పుడు మీరు అన్నారు చూడండి, మీ వాళ్ళు మీకోసం వెయిట్ చేస్తున్నారని చెప్పి. అలానే మీకోసం వెయిట్ చేసే మీకు తెలియని ఇంకొకరు కూడా ఉన్నారని మీకు తెలుసా? నాకు తెలియని ఇంకొకరు ఉన్నారంటున్నప్పుడు వాళ్ళు ఎలా నాకు తెలుస్తారు? అది తెలిసేలా చేయటానికేగా నేనొచ్చాను. ఎవరు వాళ్ళు? మీ ఎదురుగా కూర్చుని మీతో మాట్లాడుతున్న వాళ్ళే. మీరు నాకు అసలు అర్థం కావటం లేదు. ఫైనల్ గా మీరు అసలు ఏం చెప్పదలుచుకున్నారు? చెప్తాను, కానీ చెప్పిన తర్వాత మీకు నచ్చినా నచ్చకపోయినా 10 నిమిషాలు నేను చెప్పింది వింటానని ప్రామిస్ చేస్తే చెప్తాను. సరే చెప్పండి. ముందు మీరు ఇచ్చిన మాట మర్చిపోకండి బాస్. ఏంటది? అయ్యో అప్పుడే మర్చిపోయారా బాస్? నాతో 10 నిమిషాలు మాట్లాడుతూ నేను చెప్పేది వింటానని ప్రామిస్ చేశారుగా, అది. ఓకే చెప్పండి. స్వప్న, ఊపిరి బాగా పీల్చుకో, శ్వాస మీద ధ్యాస పెట్టు, మనసు బాగా తేలిక చేసుకో, రిలాక్స్ రిలాక్స్. హలో
చెప్పండి. 1 2 3 I love you. మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావటం లేదు. నాకు ఇవన్నీ నచ్చం. నేను మీరు మాట ఇచ్చారు, నేను చెప్పిన బ్లా 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 అంత వింటానని. మీరెంత మాట్లాడినా మీరంటే నాకు ఇంట్రెస్ట్ లేనప్పుడు ఎంత మాట్లాడినా లాభం లేదు కదండి. లాభం లేదని మీపై మీకు అంత నమ్మకం ఉంటే మాట్లాడండి. సరే చెప్పండి. అరే అందరికీ క్లాస్ చెప్పే వీడు ఇప్పుడు ఈ పాప క్లాస్ వింటున్నాడు రోయ్. నేనేం మీ పాత శత్రువునో టెర్రరిస్ట్నో కాదండి మామిలా పెట్టు కూర్చోడానికి. మాట్లాడే 10 నిమిషాలైనా కాస్త కూల్గా ఫీల్తో మాట్లాడండి. మీ మీద ఫీలింగే లేనప్పుడు మీతో ఫీల్తో ఎలా మాట్లాడేది? అది కూడా కరెక్టే కదా. అయితే మాట్లాడే 10 నిమిషాలైనా సరే నా మీద ఫీలింగ్ కలుగుతుందేమో ట్రై చేసుకుంటాను. ఇంకా 8 minutes మాత్రమే ఉంది. ఏంటి బాస్, ఇది మన టైం బాంబ్ టైమర్ అనుకుంటున్నారా? కౌంట్ చేస్తున్నారు. లైఫ్ బాస్, కొంచెం టైం అటు ఇటు అవుతుంది. మీరు కౌంట్ చేస్తుంటే నేనేం చెప్పాలనుకుంటున్నానో మర్చిపోతున్నాను. ప్లీజ్ బాస్, రుకో జరా, సబర్ కరో. ఇదిగో చూడండి, మీరెంత టైం తీసుకున్నా కానీ నా మనసు మారదు. మరో అమ్మాయికి నా మనసులో చోటు ఇవ్వను. బాస్, మీరు ఇప్పుడు ఏమన్నారు? మీరెంత టైం తీసుకున్నా కానీ నా మనసు మారదు. కాదు కాదు, ఆ తర్వాత మరో అమ్మాయికి చోటు ఇవ్వలేను అన్నారు కదా. yes. బాస్, మిమ్మల్ని నేను అస్సలు ఇబ్బంది పెట్టను. మరో అమ్మాయికి చోటు ఇవ్వలేను అని అన్నారు అంటే ఇప్పుడు నేను మరో అమ్మాయిని. మరి ముందున్న మీ మనసు దోచుకున్న ఆ అమ్మాయి గురించి చెప్పండి. నాకు తెలుసు, నాకు ఇంకా 3 minutes టైం ఉందని చెప్పి ఇంకా మిమ్మల్ని అస్సలు ఇబ్బంది పెట్టను. ప్లీజ్ బాస్, ప్లీజ్ బాస్, చెప్పండి బాస్, ప్లీజ్ 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 ప్లీజ్. నాకెప్పుడూ ఒక అమ్మాయితో మాట్లాడాలని, వాళ్ళతో తిరగాలని ఆలోచన ఉండేది కాదు. అలానే పెళ్లి చేసుకోవాలని ఆలోచన కూడా ఉండేది కాదు. నేను నా బుక్స్, ఒక ప్రొఫెసర్గా నా స్టూడెంట్స్కి నా పాఠాలతో, నా మాటలతో జీవితం అంటే ఏంటో తెలియజేస్తూ ఉండేవాడిని. అలాంటిది ఒకరోజు నా ఫేస్బుక్కి ఒక మెసేజ్ వచ్చింది. ఆ ఎఫ్బి అకౌంట్ పేరు నీ కోసమని. దానికి ప్రొఫైల్ పిక్ కూడా లేదు. అదిగాక ప్రొఫైల్కి లాక్ వేసింది. ఆ ప్రొఫైల్ నుండి నాకు ఒక మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ ఓపెన్ చేసి చూశాను. ఆ మెసేజ్ అది మెసేజ్ కాదు, ఒక కవిత. ఆ కవిత నా కోసం రాసినట్టు, నా గురించి రాసినట్టు నాకు అనిపించింది. అప్పటి వరకు నాతో నేను, నాకై నేనుండే నాలో ఆలోచిస్తుంటే ఆ అమ్మాయి గురించి ఆసక్తి పెరిగింది. ఆ అమ్మాయి రాసిన కవితను 1కి 10 సార్లు చదువుకుంటూ ఉండేవాడిని. ఆ అమ్మాయి కోసం వెతుకుతూ ఉన్నాను, కానీ ఎక్కడ కనిపించలేదు. ఇదే విషయం మా ఫ్రెండ్స్ చెప్తే, ఏరా ముక్కు ముఖం తెలియని ఫేస్బుక్లో ప్రొఫైల్ చూసి ప్రేమిస్తావా అని హేళనగా మాట్లాడారు. కానీ ఆ మాటల్లోని పవిత్రత, ఆ వర్ణంలోని ఆ మాధుర్యం నన్ను అలా గట్టిపడేశాయి. అప్పటినుంచి ఆమె జాడ కోసం ఎతుకుతూనే ఉన్నాను, కానీ ఇంతవరకు కనిపించలేదు. అమ్మయ్యా, అయిపోయిందా? మీరు నాకు ఇచ్చిన 10 minutes టైంలో మీ ఫ్లాష్ బ్యాక్ కోసం 2 నిమిషాలు మీరే కబ్జా చేసేశారు. ఇంత విన్న తర్వాత నాకు మీ మనసులో చోటివ్వరని అర్థమైంది. షీఈస్ వెరీ లక్కీ. అసలు తను ఏం రాసుంటుందో అని నాకు చాలా క్యూరియస్గా ఉంది. ప్లీజ్
చెప్పండి బాస్, ప్లీజ్ 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 ప్లీజ్. అదొక కావ్యం. కోయిల ఎవరి కోసం కూసెను, తారలు ఎవరి కోసం మెరిసెను, కలువలు ఎవరి కోసం పూసెను, వెన్నెల ఎవరి కోసం కురిసెను. తెలియదులే మొన్నటి వరకు, నిన్ను చూసిన నిన్నటి వరకు, తెలిసెనులే తెలిసెనులే ఆ కోయిల నేనని. ఆ తార, ఆ కలువ, ఆ వెన్నెల నేనని. పూసేది పూసేది కురిసేది నీ కోసమని. నన్నెరుగని నీకు, నేనెరిగిన నిన్ను, నేనెలా నీకు చేరుకోవాలో తెలియని తరుణంలో ఈ అంతర్జాల ముఖ చిత్రము ద్వారా నా ఈ విన్నపాన్ని విన్నవించుకుంటున్నాను రాజేష్. ఇట్లు మీ బదులు కోసం ఎదురు చూసే మీ